హాయ్ నమస్తే, మీ కార్తీక్ ఉంగరాల. ఈరోజు మనం అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే కట్టినటువంటి పులిచింతల ప్రాజెక్టు పరిధిలో అయితే మనం ఉన్నాం. ఇప్పుడు ప్రాజెక్టు మనం కరెక్ట్గా మధ్యలో ఉన్నాం. ఇటుపక్క చూసుకుంటే తెలంగాణ, అలానే మనం ఇటుపక్క చూసుకుంటే ఆంధ్రప్రదేశ్. ఈ రెండు రాష్ట్రాల మధ్య అయితే ఈ పులిచింతల ప్రాజెక్టు అయితే ఉంది. మరి చూడండి, బ్యాక్ వాటర్ అయితే చాలా తక్కువగా ఉన్నాయి. ఎన్నో అంటే ఎకరాలకి, కొన్ని వేల ఎకరాలకి ఈ కృష్ణానది అయితే సిద్ధం చేసుకునేవాళ్ళు ఈ కృష్ణానది నీళ్ళతో అయితే. అలాంటిది ఇప్పుడు ప్రాజెక్టులో అయితే నీళ్ళు అయితే చాలా తక్కువగా ఉన్నాయి. మరి కొండ ప్రాంతం కావటం, దీనికి ఇంకో ప్రాజెక్టుకి సంబంధించి కేఎల్రా ప్రాజెక్టు కూడా అంటారు దీనికి సంబంధించి. మరి దీని అంశంలో బాగానే ఈ ప్రాజెక్టు విషయంలో అయితే చాలా వరకు పులిచింతల ముంపు గ్రామాల్లో అయితే చాలా ఇబ్బందులు పడి వాళ్ళ ఆస్తులు పోగొట్టుకొని, వాళ్ళ పొలాలు పోగొట్టుకొని, వాళ్ళ ఇల్లు పోగొట్టుకొని ఎన్నో రకాలుగా అయితే మొత్తానికి వాళ్ళ ప్రతిఫలమే ఈరోజు ఈ పులిచింతల ప్రాజెక్ట్ అనేది మనం అయితే చెప్పుకోవచ్చు. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రం చూసుకున్నా కూడా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకున్నప్పుడు కూడా చాలా వరకు ఏంటంటే ఈ ప్రాజెక్టు సంబంధించి కింద అంటే కోస్తా ఆంధ్రాకి సంబంధించి మూడో పంటకి నీరు అందించే క్రమంలో ఏదైతే ఈ ప్రాజెక్టు సంబంధించి అయితే చాలా వరకు ఈ ప్రాజెక్ట్ కట్టారని చెప్పుకోవచ్చు. మరి ఎట్లా ఉంది ఇప్పుడు ఏంటనేది చూసుకుంటే, నీళ్ళు అనేది చాలా తక్కువగా ఉన్నాయి ఈ ప్రదేశంలో అయితే చాలా వరకు. గతంలో చూసుకుంటే ఈ ప్రాజెక్టు నుంచి కూడా నీళ్లు అవతలకి వెళ్ళిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అలానే ఇదిగో మీకు బ్యాక్ చూసుకుంటే ఇవన్నీ కూడా గేట్లు. ఒక గేటు కూడా గతంలో అయితే అవి ఇరిగిపోవడం జరిగింది, తర్వాత బిగించారు కూడా. ఇదిగో మీరు చూస్తున్నారు గేట్లన్నీ కూడా చాలా వరకు. నేను దగ్గరికి వెళ్తాను, చూపిస్తాను. ఇక చూడండి, ఇదైతే గేటు మనకు సంబంధించి, ఈ ప్రాజెక్టుకి సంబంధించి గేట్ ఇది. చాలా వరకు అయితే ఇది మనం ఇప్పుడు మధ్యలో ఉన్నాం, ప్రాజెక్టుకి రెండు రాష్ట్రాల మధ్యలో అయితే ఉన్నాం. ఇక ఇలా ఉంది ప్రాజెక్ట్ చూడండి గేట్లకు సంబంధించి. ఈ రెండు అంటే క్రేన్ల ద్వారా ఈ గేట్ ఎత్తినప్పుడు ఆటోమేటిక్గా పైకి వచ్చేసి వాటర్ అనేది, బ్యాక్ వాటర్ అనేది ఫ్రంట్కి వెళ్ళిపోతాయి అనమాట. ఇది ప్రాజెక్ట్ సంబంధించిన అంశం అయితే.
పులిచింతల ప్రాజెక్ట్ అయితే మీరు చూస్తున్నారు చూడండి. ఇది అంటే ప్రాజెక్టు ముందు భాగం, ఇదంతా కూడా చాలా వరకు ముందు భాగం ఇదంతా చూడండి. ఎక్కడో ఉంటారు, ప్రాజెక్ట్ చూడాలని ఆశ ఉంటుంది కానీ చూడలేరు కదా. నా ద్వారా మీకు చూపిస్తున్నా ప్రాజెక్ట్ గేట్లు మొత్తం కూడా చూడండి ఎంత బాగుందో. కింద జాలర్లు అయితే మనకి చేపలు పడుతున్నారు చూడండి అన్నయ్యలు మొత్తం. అది విషయం అయితే ప్రాజెక్ట్ ఇది పులిచింతల ప్రాజెక్ట్ అయితే ఇది.